అన్న నేను రజాకార్ మూవీ చూసిన మార్నింగ్ 9 o'clock టికెట్. ఇక్కడ చాలామంది రివ్యూలు ఇస్తారు. రివ్యూలు వాళ్ళు ఎట్లా ఇస్తారనేది తెలియదు. యాక్చువల్లీ హీరోయిన్ ఇందాక వచ్చింది ఇక్కడ అనుకుంటా. ఆమె స్కర్ట్ అవన్నీ నార్మల్గా బట్టలు వేసుకుని రాగా చూసి ఆమె సినిమా గురించి గొప్పగా చెప్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చరిత్ర తెలుసుకోవాల్సింది మనము. యాక్చువల్లీ ఏంటంటే హిందూ అని బొట్టు పెట్టుకొని పొద్దున్నే లేచి స్నానం చేసి గదిలో ఆరాధించే వాళ్ళు మాత్రమే చూడాలి. ఇవన్నీ రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఇలాంటి రివ్యూలు పట్టించుకోకండి. మూవీ మాత్రం మనం తెలంగాణ చరిత్ర ఏందనేది నేటి మాలాంటి వాళ్ళకు చరిత్ర ఏందనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ తరం ఈ మూవీ ఇలాంటి మూవీలు రావడం ఇంకా మంచి మూవీలు రావాలని డైరెక్ట్ యాక్సెప్ట్ చెప్తున్నా. ఈ రివ్యూలు చెప్తున్నారు అనసూయ ఇంతములు ఇది పుష్ప మూవీ అందులో అలా చూపించారు ఇలా ఉంది మంచిగా అని అంటున్నారు. కానీ బతుకమ్మ అనే పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఆ బతుకమ్మ పండుగ జరుపుకున్నప్పుడు అప్పటి రజాకారులు మన హిందువులని ఏ విధంగా అయితే అలా బట్టలు తీసి బట్టలతో కుర్రలతో కొట్టి అలా హింసించే సినిమా ఇది. చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకోకపోతే రివ్యూలు డబ్బుల కోసమో దేనికోసం ఇచ్చే వాళ్ళైతే చరిత్రహీనులు అవుతారు. నిజంగా చెప్తున్నా. హిందూ అనేవాడు ఎవరైనా సరే ఈ మూవీ చూస్తే ఫస్ట్ కానుంచి లాస్ట్ వరకు మొత్తం కళ్ళలో నీళ్ళు వస్తాయి. సీటు మీద కూర్చోలేము అన్నమాట. సీట్లలో కూర్చోలేము. ఈ మూవీ గురించి తప్పుగా చెప్పితే బయట ఎక్కడైనా సరే ఇంకెక్కడైనా సరే నిజంగా చెప్తున్నా వాళ్ళు మన హైదరాబాద్ కాదు ఇండియాలో కాదు వాళ్ళు ఏదో అంటే వేరే మతాల గురించి ఏదైనా విద్వేషం చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి రివ్యూలు చెప్తారని నేను చెప్తున్నాను. అంతేనా అన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి అని అంత పెద్ద విగ్రహం పెట్టారు కదా ఇప్పుడు ఆయన ఎంత తెలివిగా ఎంత చాకచక్యంగా అక్కడ నుంచి మన ఆర్మీని ఎలా తీసుకొచ్చి హైదరాబాద్లో చేసే అలాంటి కోటి అని కింగ్ కోటి అని ప్యాలెస్ అని మక్కా మసీద్ చూపిస్తారు. ఆడ విధ్వంసాలు చేసి మన హిందువులంటే ఏందనేది చూపించిండు. విలన్ కానీ కాదు అందులో కొంతమంది ఉంటారు. కొంతమంది ఉండి మత విద్వేషాలు చేసి ఎంతసేపు ఉన్నా హైదరాబాద్ని ఏమంటారు విలీనం చేయకూడదు పాకిస్తాన్లో చేయాలి అనే ఒక కాన్సెప్ట్తోన అందరినీ హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మన మత మార్పిడి చేయాలని చెప్పేసి మనం హిందువుల పైన దాడి చేస్తారు. మగవాళ్ళని చంపేసి ఉద్యమకారులు పాడినట్టే ఉంటుంది అన్న సాంగ్స్ కూడా. ఈ రివ్యూ చెప్పే వాళ్ళకి సాంగ్స్ ఏం అర్థం కాదు. యాక్చువల్గా సాంగ్స్ ఏం అర్థం కాదు. ఐటమ్ సాంగ్స్ అలాంటివి ఉండి అలాంటి వాళ్ళకి మాత్రం అవుతుంది. ఒక్కసారి భువనగిరి గుట్ట కానీ ఇంకా కొన్ని పాతకాలం చరిత్రలు ఉన్నాయి. అలాంటి సినిమాలో సన్నివేశాలు చాలా మంచిగా చూసిండు. నేనేమనుకుంటున్నా అంటే ఇది సెకండ్ హాఫ్ కూడా తీస్తే ఇంకా మంచిగా అవుతుంది. పార్ట్ 2 వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడున్న తరానికి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అమిత్ షా లాంటి వాళ్ళు యోగి లాంటి వాళ్ళు అలా ఉన్నారు. చాలా అంటే చాలా ఇప్పుడు ఇలాంటి మూవీలు చూడడం వల్ల మన తరం ఏంటి నెక్స్ట్ భవిష్యత్తు ఏంది అనేది ఇప్పుడున్న యువత మేల్కోవాలని అనుకుంటున్నాను.